మేడారం జాతర రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతుంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అసలు పోలీస్ బందోబస్తు ఏంటి, పోలీస్ విధులు ఎట్లా ఉంటాయి మేడారం జాతరలో తెలుసుకోవడానికి మనతో పాటు మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ ఎట్లా ఎంతమంది పోలీస్ ఫోర్స్ మేడారం జాతరలో పనిచేస్తుంది? ఈ సంవత్సరం మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారక్క ఉత్సవానికి పోలీస్ శాఖ దాదాపు 10,000 మంది సిబ్బందిని ఈ బందోబస్తు కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కింద హోంగార్డ్స్, కానిస్టేబుల్ నుంచి పైన ఉన్నతాధికారుల వరకు జిల్లా ఎస్పీలు కూడా చాలామంది జిల్లా ఎస్పీలు గతంలో ఇక్కడ పనిచేసిన పోలీస్ అధికారులు వాళ్ళందరినీ ఇక్కడికి బందోబస్తుకు పిలవడం జరిగింది. ఇంకా ట్రైనింగ్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్సు, మా డిఎస్పీలు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు అందరినీ ఇక్కడికి, ఎందుకంటే ఈ బందోబస్తు అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక పెద్ద ఛాలెంజ్. ఇది అనుభవం చాలా అవసరం కాబట్టి అందరినీ ఈ బందోబస్తులో అందరూ పాల్గొంటున్నారు. పాల్గొని వాళ్ళకు వివిధ డ్యూటీలు ఇవ్వడం జరిగింది. కొందరికి ట్రాఫిక్ డ్యూటీలు, కొందరికి గద్దె దగ్గర, కొందరికి ఇట్లా స్నానాల ఘట్టాలు, అట్లా వేరు ప్రాంతాల్లో వేయడం జరిగింది వాళ్ళని. సో ఎట్లా ఉండబోతుంది సార్? రోజు రోజుకి ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు ఏం చేశారు? అయితే ట్రాఫిక్ ఇప్పుడు రోడ్లన్నీ బాగా డెవలప్ అయినాయి. మేడారంకి వచ్చే రోడ్లు ఒక రోడ్డు కాకుండా చాలా రోడ్లు ఉన్నాయి కాబట్టి రావడానికి వన్ వే సిస్టమ్ అనేది పెట్టాము. కొందరికి ఏమో వన్ వే సిస్టము, ఆర్టీసీ బస్సులకేమో థర్డ్ వై రూట్లో, అట్లా వేరు మార్గాలు పెట్టడం వలన ఈ ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా మేము ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు థర్డ్ వై రూట్లోనే ఓన్లీ బస్సులు, విఐపి వెహికల్సే. ఇటు పసరా దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకొని నార్లాపూర్ రూట్లోనేమో మిగిలిన సాధారణ జనం. మళ్ళీ వీళ్ళు రిటర్న్ పోయేటప్పుడు బయ్యకపేట, భూపాలపల్లి మీదుగా పోవాలి, వన్ వే సిస్టమ్. అట్లా పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య రాదని అనుకుంటున్నాము. అయినా మేము అన్ని బందోబస్తు రోడ్ల మీద ప్రతి జంక్షన్లో మా సిబ్బంది ఉండి ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నాం. ఎన్ని సీసీ కెమెరాలు పెట్టారు? దాదాపు సీసీ కెమెరాలకు సంబంధించి ఎంత రేడియస్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి? ఇప్పుడు మొత్తము ఈ మేడారమే కాకుండా మేడారంకి వచ్చే రూట్లలో అన్ని జంక్షన్స్లో కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. 700 సీసీ కెమెరాలు పెట్టి ఇక్కడనే మా పోలీస్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయడం జరిగింది. ఇవే కాకుండా డ్రోన్ కెమెరాస్ కూడా ఉన్నాయి. డ్రోన్ కెమెరాస్తో కూడా మొత్తం పైనుంచి సిచ్యువేషన్ మొత్తం మేము పరిశీలిస్తున్నాం. చేసి ఎక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు, క్యూ లైన్స్లలో జనాలు ఎలా ఉన్నారు, జంపన్న వాగు దగ్గర ఎలా ఉంది, అవన్నీ డ్రోన్ కెమెరా ద్వారా, సీసీ కెమెరాల ద్వారా కూడా మేము ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి దాని ప్రకారం అన్ని భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జాతరలకు సంబంధించి మహిళా భక్తులు ఎక్కువ వస్తారు, యువతులు వస్తున్నారు. సో సీ టీమ్స్ ఇక్కడ పనిచేస్తున్నాయా సంబంధించి? ఎందుకంటే చాలామంది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి ఉంటారు. మహిళలకు సంబంధించి ప్రత్యేక చర్యలు ఏమైనా చేపడుతున్నారు? అయితే ఇక్కడ ముఖ్యంగా మహిళలు భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వేధింపులు ఉండొచ్చు, ఇంకోటి చైన్ స్నాచింగ్లు ఉండొచ్చు. ఇట్లా దొంగలు కూడా ఈ జాతరకు అన్ని రాష్ట్రాల నుంచి దొంగలు కూడా వస్తారు. ఎందుకంటే ఇది వాళ్ళకి మంచి అవకాశం దొంగలకు కూడా. కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి దొంగలు, పిక్ పాకెటర్సు, దొంగతనాలు, చైన్ స్నాచర్సు, ఇట్లా వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది. అందుకొరకు మా క్రైమ్ టీమ్స్ అని సపరేట్ ఉంది అన్నట్టు. దాదాపు మాకు అందులో క్రైమ్లో తెలిసిన వాళ్ళందరినీ రాష్ట్రం నుంచి పోలీస్ సిబ్బంది అందరినీ తెప్పించి వాళ్ళ డ్యూటీ ఏంటంటే ఓన్లీ ఈ క్రైమ్ కంట్రోల్ అన్నట్టు అండ్ షీ టీమ్స్. దాని కొరకు సపరేట్ విభాగాన్ని పెట్టామన్నట్టు. దానికి ఒక డిఎస్పీ స్థాయి అధికారిని ఇన్ఛార్జ్ పెట్టామన్నట్టు. పెట్టి వాళ్ళ దగ్గర మొత్తం ఇట్లాంటి పాత నేరస్తుల ఫోటోలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ మేము ఏఐ ద్వారా కూడా గుర్తిస్తున్నాం. అంటే మేము ఆల్రెడీ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫొటోస్ అన్నీ మేము డేటాబేస్లో ఉంటాయి. ఇప్పుడే ఎక్కడైనా సీసీ కెమెరాలో అట్లాంటి ఫేస్ కనబడగానే ఆ కెమెరా మాకు అలర్ట్ ఇస్తుంది. ఇక్కడ పాత నేరస్తుడి లాగా ఉన్నాడు ఒక అతనని మాకు అలర్ట్ ఇచ్చారు. దొరికారు కూడా. ఇప్పుడు మాకు ఎంతోమంది పాత నేరస్తులు దొరికారు. ఇప్పుడు వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేయడం జరిగింది. చేసి ఇట్లాంటి దొంగతనాలు జరగకుండా, చైన్ స్నాచింగ్లు, మహిళల మీద ఎట్లాంటి అత్యాచారాలు జరగకుండా, వేధింపులు జరగకుండా దానికి క్రైమ్ పార్టీస్ ఉన్నాయి సపరేట్గా. సెల్ ఫోన్ దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతున్నట్టు కంప్లైంట్స్ వస్తున్నాయి. దానికి సంబంధించి ఏమన్నా టీమ్స్ కూడా? అదే క్రైమ్ పార్టీ వాళ్ళు అన్ని సెల్ ఫోన్ దొంగతనాలు కావచ్చు, జేబు దొంగలు పర్సులు దొంగతనం చేస్తుంటారు, మహిళల మెడలో నుంచి నగలు దొంగతనం చేస్తుంటారు, ఇంకోటి స్నానాలు చేస్తుంటే వాళ్ళ బ్యాగులు దొంగతనం చేస్తుంటారు. ఇట్లా అన్ని రకాల దొంగలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరినీ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరి మీద నిఘా పెట్టాము.
మా క్రైమ్ పార్టీ వాళ్ళు మఫ్టీలో ఉండి అబ్జర్వ్ చేస్తూ అట్లాంటి నేరాలు జరగకుండా మా క్రైమ్ పార్టీ సపరేటర్ 150 మంది క్రైమ్ వాళ్ళు ఓన్లీ స్పెషలిస్టులు అన్నట్టు క్రైమ్లో రాష్ట్రంలో నుంచి వచ్చారు, అన్ని ప్లేస్ నుంచి వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో వీఐపీ మూమెంట్స్ ఎట్లా ఉంది సార్? ఇప్పటికైతే ముఖ్యమంత్రి గారు అయితే రావట్లేదు. సో కేంద్ర మంత్రులు కూడా ఆ రోజు ఆల్రెడీ ఈ రోజు వచ్చారు. ఇంకెవరైనా కేంద్ర మంత్రులు కానీ పక్క రాష్ట్ర సీఎం గారు ఎవరైనా వస్తున్నారు? వీఐపీ షెడ్యూల్ ఎట్లా ఉంది? రేపు గద్దెల మీదకి సమ్మక్క సారలమ్మ ఆల్రెడీ వచ్చేస్తున్న పరిస్థితి. వీళ్ళ గురించి మాకు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారము రేపు గవర్నర్ గారు వచ్చే అవకాశం ఉంది, ఇంకా మంత్రులు రాష్ట్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంత తప్పితే ఇంకా మాకు ఇంకా వేరే వీఐపీల గురించి మాకు ఎట్లాంటి సమాచారం లేదు. ఇక పార్కింగ్ సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. భక్తులు ఓన్ వెహికల్స్ వస్తే చాలా కిలోమీటర్ల దూరంలోనే పార్కింగ్ ఆపుతున్నారని చెప్పేసి కూడా లోపలికి రానివ్వట్లేదని కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు మేడారంకి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు, నడవడానికే ప్లేస్ లేదు రోడ్ల మీద. ఇప్పుడు రోడ్లు అన్నీ జామ్ అయిపోయినాయి నడిచే వాళ్ళతోనే, నడవడానికే ప్లేస్ లేదు, ఇంకా వెహికల్స్ ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంది ఇక. కాబట్టి ఇక అది మాత్రం అందరు గమనించాల్సిందే. ఎందుకంటే ఇది ఏదో కొద్ది మంది వస్తేనేమో అనుకోవచ్చు, కానీ లక్షల మంది వచ్చే ప్రదేశం కదా. కారు మాత్రము వాళ్ళు చెప్పిన ప్లేస్లోనే పార్క్ చేయాలి, అక్కడి నుంచి మాత్రం అందరు నడుచుకుంటూ రావాల్సిందే. ఈవెన్ మా పోలీసు వెహికల్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ వెహికల్స్ వెళ్ళాలన్నా కూడా ప్లేస్ లేదు. అందుకే ఇక ఈ తప్పని పరిస్థితుల్లో ఇక పార్కింగ్ ప్లేసెస్ అనేటివి గ్రామం బయటనే పెట్టడం జరిగింది. అక్కడ పార్క్ చేసుకొని అక్కడ నుంచి నడుచుకుంటూ రావాల్సిందే. ఎట్లా మిగతా డిపార్ట్మెంట్తో ఎట్లా కోఆర్డినేట్ చేసుకొని వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించి దాదాపు 10,000 పైగా సిబ్బంది అంటున్నారు. సో మిగతా డిపార్ట్మెంట్తో కలిసి ఎట్లా ఉంది కోఆర్డినేషన్? వాటర్కి సంబంధించి కానీ ఇక్కడ అన్నీ బాగుంది. ఇక్కడ కలెక్టర్ గారు, మా జిల్లా ఎస్పీ గారు అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ అందరు కలిసిమెలిసి, మంత్రి గారు అందరు కలిసి చక్కటి సహకారంతో పనిచేస్తున్నాము. అందరం సహకరిస్తూ పనిచేస్తేనే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి మేము అందరం అధికారులందరము మా కంట్రోల్ రూమ్ ఉంది పక్కనే, కూర్చొని ఎప్పటికప్పుడు సమస్యలు ఏమున్నా సరే దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది, సంబంధిత డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వెంటనే వారు వచ్చేసి ఎవరి డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు ఆ సమస్యను ఇమ్మీడియట్గా అటెండ్ అవుతున్నారు. కోఆపరేషన్ మాత్రం బాగుంది అన్ని డిపార్ట్మెంట్ మధ్యన. ఫైనల్గా చెప్పండి సార్, దర్శనం అయిపోయిన తర్వాత భక్తులందరూ ఒక్కసారిగా సంతూర్లకు పయనమవుతుంటారు. సో ట్రాఫిక్ అనేది ఎక్కువ బస్సులు కానీ లేకపోతే ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళు కూడా ట్రాఫిక్ కిలోమీటర్ల కొద్దీ జామ్ అయిన పరిస్థితి. సో గతంతో పోలిస్తే ఇప్పుడు దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు సమ్మక్క గద్దె మీదకి వచ్చిన తర్వాత, దర్శనం తర్వాత ఇంక అందరూ భక్తులు ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతారు. డెఫినెట్గా ఒక్కసారిగా వెహికల్స్ రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకునే మేము ఈ 1-వే సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. కాబట్టి మేమైతే సమస్య రాకపోవచ్చు అని అనుకుంటున్నాము. ఒకవేళ ఎక్కడన్నా ఏదన్నా వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యి ఏమన్నా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యి రోడ్డు మీద ఏమన్నా ఆగిపోతే ఇమ్మీడియట్గా వెళ్ళి తీయడానికి కూడా మేము క్రెయిన్లు అవన్నీ రెడీగా పెట్టుకున్నాము. కాబట్టి సమస్య ఉండదని అనుకుంటున్నాం. కాబట్టి రేపు కూడా మేమంతా అప్రమత్తంగా ఉండి ఏ సమస్య రాకుండా చూసుకుంటాం. దాదాపు 10,000కు పైగా సిబ్బంది అయితే పోలీసులు 24 గంటలు పనిచేస్తున్నారు. భక్తులకు మంచి దర్శనం కల్పించాలని చెప్పేసి పోలీసులు 24 గంటలు పనిచేస్తున్నారు. వివిధ డిపార్ట్మెంట్తో కలిసి కోఆర్డినేషన్ అయితే చాలా బాగుంది. సో జేబు దొంగతనానికి సంబంధించి దొంగలను కూడా ఎప్పటికప్పుడు గుర్తించే పనిలో ఉన్నాం. ఇప్పటికు డ్రోన్ కెమెరాస్, ఈసారి స్పెషల్గా డ్రోన్ కెమెరాస్ కూడా వాడుతున్నాం. ఈసారి ఏఐ టెక్నాలజీ కూడా యూజ్ చేసి పాత అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో, పాత నేరస్తులు ఎవరైనా ఉంటే వెంటనే మాకు ఒక అలర్ట్ లాగా వస్తుంది సీసీ కెమెరాలో. దానికి సంబంధించి మేము వెంటనే దాన్ని గుర్తించి అలాంటి దొంగలను కూడా ఇప్పటికీ దాదాపు అరెస్ట్ చేసిన పరిస్థితి. సో భక్తులందరూ పోలీసులు చెప్పినట్టు విని హ్యాపీగా దర్శనం చేసుకోండి, పోలీసులకు సహకరించండి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ట్రాఫిక్ సంబంధించి కూడా ఎక్కడా జామ్ కాకుండా మా ట్రాఫిక్ సిబ్బందితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని రకాల డిపార్ట్మెంట్తో కలిసి భక్తులకైతే మరింత మెరుగైన సౌకర్యాలు అందించడానికి డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉందని చెప్పేసి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలివేలు కోసం, మేడారం నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.